టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు ఎవరైతే వింటారో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సోను, నువ్వు నుంచు 5 - 5 ఎంతో చెప్పు. తెలియదు టీచర్. సరే, అయితే నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయి. ఆ 5 ఇడ్లీలు నువ్వు నాకు ఇచ్చావు. మరి నీ దగ్గర ఎన్ని ఇడ్లీలు ఉంటాయి? ఆ ఇడ్లీలు మీకు ఇచ్చేస్తే నా దగ్గర ఇంకా చట్నీ సాంబార్ ఉంటుంది టీచర్. ఇలా కాదురా, ఇలా ఏమీ లేకపోవడాన్ని ఏమంటారు? పేదవాళ్ళు అంటారు టీచర్. అయ్యో, ఇలా ఏమీ మిగలకపోవడాన్ని ఏమంటారు? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు నుంచు. ఒక అమ్మాయి 1 గంటలో 10 చపాతీలు చేసింది. మరి 3 అమ్మాయిలు కలిసి అదే గంటలో ఎన్ని చపాతీలు చేయగలరు? 3 అమ్మాయిలు కలిస్తే చపాతీలు ఎందుకు చేస్తారు టీచర్? చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటారు. చాలే నీ తెలివి, ఏడ్చినట్టు ఉంది. నువ్వు చెప్పు. కాదు టీచర్, ఆ 3 కలిపి 30 చపాతీలు చేస్తారు. నువ్వు నుంచు. సరే, నీకు మంచి అలవాట్లు అంటే ఏంటో తెలుసా? ఓ, ఎందుకు తెలియదు? బాగా తినడం, ఎక్కువగా పడుకోవడం, చక్కగా ఆడుకోవడం, ఇవే టీచర్. మరి నీకు మంచి అలవాట్లు అంటే ఏంటో తెలుసా? చూసారా పిల్లలు, మంచి అలవాట్లు అంటే ఎలా ఉండాలో. టైంకి స్కూల్కి రావడమే కాదు, అక్కడ చెప్పే లెసన్స్ కూడా జాగ్రత్తగా వినాలి. అలా వినేవాళ్ళు వీళ్ళలాగా కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారు, వినని వాళ్ళు వీళ్ళలాగా సిల్లీ ఆన్సర్స్ చెప్తారు. ఇన్ కాలేజ్ డేస్. ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. స్కూల్లో కంటే ఇంకా ఎక్కువ టైం చదవాలి. క్లాసులు బాగా వినాలి. ఇన్ జాబ్ ఇంటర్వ్యూస్ అయిపోయాయి. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కరెక్ట్ గా సమాధానం చెప్పాం. మనకి జాబ్ ఇవ్వలేదంటే వాళ్ళ దగ్గర జాబ్ లేనట్టే. ఏమో జాబ్ వస్తుందా రాదా, చాలా టెన్షన్ గా ఉంది. కష్టపడి చదివి అన్ని ప్రశ్నలకు సమాధానం చేశాం. ఏమో ఏమో ఏంటో. జాబ్ ఇంటర్వ్యూస్ అయిపోయాయి. మీరందరూ సెలెక్ట్ అయ్యారు. మీరందరూ సెలెక్ట్ అవ్వాలా. మీరు ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.
నాకు అందరిలాగే జాబ్ రాలేదు కాబట్టి నేను ఇంక ఇనుప సామాన్లు అమ్ముకోవడమే. పాత ఇనుప సామాన్లు కొంటాం, ఇనుప డబ్బాలు కొంటాం. చూసారా 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 పిల్లలు, జాబ్ రాకపోతే ఎంత కష్టపడాలో. సార్ నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వరా? సరిగ్గా పనిచేయరా? చూసారా పిల్లలు, చదువుకునే వాళ్ళని ఎలా గౌరవిస్తున్నారో, చదువుకోలేని వాళ్ళని ఎలా పిలుస్తున్నారో చూశారు కదా. దీన్ని బట్టి మనం జీవితంలో ముందుకి వెళ్ళాలంటే చదువు ఒకటే మార్గం. టీచర్ చెప్పేటప్పుడు ఎవరైతే వింటారో వాళ్ళు కూడా వీళ్ళలాగా లైఫ్లో సెటిల్ అవుతారు. అలా వినని వాళ్ళు వీళ్ళలాగా కష్టపడతారు. థ్యాంక్ యూ.